అనిల్ కుమార్. ఆయన నన్ను బంటి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు నా ఛానల్ పేరు వచ్చేసి కూడా ట్రావెల్ విత్ బంటి. అయితే బంటి అన్న అని చెప్పి ఒడియమ్మ బంటి అని ఫేమస్ చేసేది. అంటే ఆ పేరుతో ఫేమస్ కాకుండా కానీ మా ఛానల్ అయితే ఫేమస్ చేయండి. సరే అవన్నీ పక్కకు పెడితే అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్లనే ఈ ఛానల్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను దీక్ష చేసుకున్న ఫస్ట్ డే నుంచే బ్లాగింగ్ స్టార్ట్ చేసి అది శివమాల ఎట్లుంటుందో అని చెప్పి తీద్దాం అనుకున్నా. ఫస్ట్ ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నా. ఇక అది అట్లనే పెండింగ్ అవుకుంటూ వస్తుంది. ఇక మనక ఈ యూట్యూబ్ నుంచి ఏం తెలియదు. అది ఇంకో సజెషన్ అని చెప్పి మా అన్నని అడిగిన. ఇక మా అన్న కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఆయన వేస్తలేడు, నన్ను ఇటు చేయనిస్తలేడు. అట్లా అవుతుంది. ఇక ఎట్లయినా సరే అని చెప్పి మేము ఒక ట్రిప్కి వచ్చినాము. ఇక దానివల్ల చేద్దామని ఇలా స్టార్ట్ చేస్తున్నా. పర్టికులర్ గా ఈ ట్రిప్ లా ఇక్కడనే బ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. శాంబాబా మందిర్ ఇది. ఈ నన్ను ఏమంటారంటే గాడ్ ఆఫ్ బిజినెసెస్ అంటారు. ఇక ఇక్కడ చేస్తే మంచి సక్సెస్ వస్తుందని నమ్మకంతో మా అన్న నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మా అన్న కూడా ఛానల్ తర్వాత మాట్లాడుతాను. ట్రిప్ లో నేను జ్యోతిర్లింగాలు అన్ని తిరుగుతూ ఉంటా. నా రొటీన్ లైఫ్ కూడా చూపిస్తూ ఉంటా. మాలున్నా మాల అయిపోయిన తర్వాత అంతా రొటీన్ లైఫ్ చూపిస్తూ ఉంటాను. ఈవెన్ నా లైఫ్ స్టైల్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నా. ఇది అది కాకుండా మొత్తం నేను ఏం చేస్తున్నానో మొత్తం లైఫ్ స్టైల్ కేటగిరీ ఛానల్ లాగా ఇది పెడతా. ఏం చేస్తున్నానో అది చూపిస్తా. మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరు లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని మంచిగా ఫేమస్ చేయాలని కోరుకుంటున్నాను.